ఆధ్యాత్మిక ప్రయాణంలో సన్యాసి గురించి, అవధూత గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఎప్పుడో ఒకసారి వస్తారు. సన్యాసం 4 రకాలుగా ఉంటుంది. 1 వైరాగ్య సన్యాసం. వ్యర్థమైన విషయాలు వినటం, చూడడంపై ఆసక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టం, అది ఇష్టం కాదు అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి ఏర్పడుతుంది. 2 జ్ఞాన సన్యాసం. సత్సాంగత్యం ద్వారా లౌకిక వాంఛలు తగ్గిపోయి సత్య అసత్య విచక్షణతోటి, జ్ఞానంతోటి నిత్య కర్మలు ఆచరిస్తూ ఉంటారు. ఏది తనకు అంటకుండా నివసిస్తూ ఉంటారు. 3 జ్ఞాన వైరాగ్య సన్యాసం. సాధన ద్వారా, ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తాను అన్వయించుకొని నిత్య ఆనంద స్థితిలో ఉంటారు. 4 కర్మ సన్యాసం. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి సన్యాసులు 6 రకాలుగా ఉంటారు. 1 కుటిచకుడు. శిఖ, యజ్ఞోపవీతం, దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో ఉంటూ అల్పాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. 2 బహుదకుడు. ఇతను రోజుకు 8 ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాధన చేస్తూ ఉంటారు. 3 హంస. ఇతను జడాధారి అయి కౌపీనం ధరించి ఉంటాడు. 4 పరమహంస. వెదురు దండాన్ని కలిగి 5 గృహాల నుంచి భిక్ష తెచ్చుకొని కౌపీనం మాత్రం ధరించి నిరంతర సాధనలో ఉంటాడు. 5 తురీయాతీతుడు. దేహాన్ని ఒక శవంలాగా చూస్తాడు. 6 అవధూత. ఇతనికి ఏ విధమైన నిష్ఠ, నియమాలు ఉండవు. జగత్తు మిథ్య, నేను సత్యం అంటూ నాశనమయ్యే శరీరం నేను కాదు అని భావిస్తాడు. నాకు పాపపుణ్యాలు, సుఖదుఖాలు లేవు. గర్వం, మాత్సర్యం, దంభం, దర్పం, ద్వేషం అన్నింటినీ త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్నిదేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తారు. దొరకని రోజు ఏకాదశి అని భావిస్తారు. రాత్రి పగలు సంచారం చేస్తూ పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటారు. సన్యాసులకు ఉదాహరణ రామానుజాచార్యులు, శంకరాచార్యులు. అవధూతులు వెంకయ్యస్వామి, సిర్ది సాయిబాబా వారు. వీరికి కర్మలు అన్ని క్షయమై మోక్షం వరించి ఉంటుంది.